బండ్లకు తాళమేసి ఇంట్లో పెట్టుకున్నట్టు ఆ ఆనతెప్పలకు సుత తాడు గట్టి గేటుకు గట్టేస్తే బాగుండు కదా. మరి లేకుంటే ఏందుల్లా ఎటు పోతున్నాయో ఏమైతున్నాయో జాడనే లేవు. పడ్డట్టే మురిపిస్తుంది, అంతల్నే వెళ్ళిపోతుంది. దాగుడు మూతలు ఆడినట్టే ఉన్నది. లెక్కకైతే ఈ టైంకు ఆనలు జోరుండాలి. మొన్నటిదాకా సప్పుడు లేదు, నిన్ని అలా జరంతా ఇటు మొకాన చూస్తుంది. పట్నంలా పొద్దడి సంధి సల్లసల్లగానే ఉన్నది వాతావరణం. ఆడాడ ముత్యమంది షేపు షినుకులు రాలుడు గెర్విచ్చుడు ఇక పొద్దుముఖంగా అందుకున్నది. అందరూ ఇండ్లకు పోయే యాళ్లకు ఆనబడే వరకు ట్రాఫిక్ తిప్పలు తప్పలేదు. రాత్రి సుత ఓ మలక జంపింది. ఇంకా పెద్దానలు పడే కోపున్నదని హైదరాబాద్ అంతటా ఎల్లో అలర్ట్ పెట్టిండ్రు. ఇక అటు జిల్లాలల్లా ఓ తాన పడుతుంది, ఇంకో తాన అస్సలు లేదు. జూన్ నెల దాటిన ఆనల జోరైతే కనిపిస్తలేదు. ఓ దిక్కు రైతులు ఇత్తనాలు పెట్టిరి, వరి నాట్లేసిరి. ఆనలు ఆల్చమైతుండే వరకు రంది పడుతున్నారంతా. మన తానిట్లుంటే మహారాష్ట్రలో పడుతున్న ఆనలకు బాబ్లీ ప్రాజెక్టు 12 గేట్లెత్తితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు బగ్గొస్తుంది వరద. 17 జూలై 1న గేట్లెత్తి అక్టోబర్లో దించాలని దేశం పెద్ద కోర్టు ఆర్డర్ ఉండే వరకు ఇయ్యాలెత్తిండ్రన్నట్టు. అటు బాసరా ఇటు భద్రాచలం దగ్గర గోదావరికి వరదొస్తుంది. మీది బాజుకు పొట్టు పొట్టు దంచుతున్నాయి ఆనలు. హిమాచల్ ప్రదేశ్ లా నదులు వంగి ఆగమాగమున్నది. వరదలకు 4 కాలం చేస్తే 16 మంది కొట్టుకుపోయిండ్రు. ఉత్తరాఖండ్ లా అలకానంద నది వంగి ఘాట్లు మొత్తం ముంచేసింది. 15 అడుగుల ఎత్తున్న శివుని విగ్రహమే వరదల మునిగిందంటే సుడుర్రిగా. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, ఒరిస్సా రాష్ట్రాల్లో గట్టిగానే పడుతున్నాయి. వద్దన్నా సరిసి కొట్టబట్టే మన తాన విలుస్తున్నా ఇట్లొచ్చి అట్లా వెళ్ళిపోతుండే. ఆనల కథే చిత్రం ఉన్నదుల్లా.